మన వేదాస్ నగరంలో ఏం జరుగుతోంది? మన వేదాస్ సిటీలో నిన్న ఎవడో ఒకడు వచ్చి కార్లన్నింటినీ అంటించి వెళ్ళిపోయాడు. అన్ని కార్లు మంటలో భస్మమయ్యాయి. అసలు ఇది ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఎవరు ఇది చేశారు? లడ్డు సింగ్ గారు, మీకేమనిపిస్తోంది? ఇలాంటి పని అసలు ఎవరు చేస్తుంటారు? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎవ్వాడైనా కారుకి నిప్పి పెట్టాలనుకుంటే అప్పుడు ప్రజలు వాడికి చెప్తారు, నువ్వు అలా చెయ్యకు, లడ్డు సింగ్ వస్తారని. ఆ తర్వాత వాడు పారిపోతాడు. కానీ లడ్డు సింగ్ గారు, అదంతా సరే, కానీ ఎవడో ఊర్లోకి వచ్చి అన్ని కార్లని తగలబెడుతున్నాడు కదా. శివ తాతయ్య, మీ కార్ని గ్యారేజ్లో జాగ్రత్తగా ఉంచండి. దానికి నువ్వు బాధపడకు, కార్చిన వాడిని తప్పకుండా పట్టుకుంటారు. మీరు అన్ని సిచ్యువేషన్లో ఎలా పాడుతున్నారో అర్థం కావడం లేదు. బామ్మా, నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ ని కలిసి వస్తాను. బాయ్. జాగ్రత్తగా వెళ్ళిరా శివ. ఒకేసారి ఒకే సమయంలో కారుని ఎవరు ఇలా తగులు పెడుతున్నారో తెలియట్లేదు. ఇది అసాధ్యం. ఒక విషయం తెలుసా, ఇలాగే ఒకసారి మా గ్రామంలో రాయితో కొట్టే మనిషి వచ్చేసాడు. వాడి కంటికి ఎవరు కనపడినా రాయితో కొట్టి పరిగెడతాడు. అప్పుడు నాకు కోపం వచ్చింది. వెంటనే డిసైడ్ చేసేసాను, రాత్రంతా ప్లాన్ చేసి పెట్రోల్ చేసి వాడిని ఎలాగైనా పట్టేసుకోవాలని. ఒక రోజు రాత్రి నిద్ర లేకుండా మేలుకునే ఉన్నాను. అప్పుడు రాళ్లతో కొట్టే మనిషి నేను చూశాను. వెంటనే నేను అలాగే స్లో మోషన్ లో ఎంట్రీ ఇస్తూ వాణ్ణి. కానీ అది నువ్వెందుకు ఆ ప్లేస్ కి స్లో మోషన్ లో వెళ్ళావు? అరే ఏవయ్యా, ఎప్పుడైనా హీరో అంటే అలా స్లో మోషన్ లోనే కదా ఎంట్రీ ఇవ్వాలి. నేను అలాగే స్లో మోషన్ లో ఎంట్రీ ఇచ్చానా? అప్పుడు వాడు ఫాస్ట్ మోషన్ లో పరిగెత్తుకుని వెళ్ళుంటాడు. ఆ తర్వాత నువ్వు కళ్ళలో నుంచి మేల్కొని ఉంటావు. ఏంటి మీరు నేను ఏం చెప్పినా నమ్మనంటున్నారు? ఆది చెప్పిన విషయాల్లో మనకి ఒక్క విషయం మాత్రం యూస్ అవుతుంది. ఆ రోజు ఆది వాళ్ళ ఊరు మొత్తం ఒకేసారి పాట్రోలింగ్ చేశాడు. కాబట్టి మనం కూడా అదే విధంగా చేసి అసలు ఎవరు కారుని తగులు పెడుతున్నారో చూద్దామా? కానిస్టేబుల్, పట్టుకున్నాను. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అయినా సరే వాళ్ళ కార్ని భయపడకుండా పార్క్ చేసుకుంటున్నారు. కానీ నువ్వు నా ఊర్లోనే కార్ని మంట పెట్టాలని చూస్తావా? సార్, నేను కారు కార్చేవాడిని కాదు సార్. అందుకు రాలేదు ఇక్కడికి. నేను ఈ చోటికి వాచ్మ్యాన్ ని. అదిగో అక్కడ చూడండి సార్, రాత్రిపూట చలేస్తుంది కదా, అందుకని పొలాలు కారుద్దామని ఇక్కడికి వచ్చాను. ఇవి వెలిగిస్తే వెచ్చగా ఉంటుంది కదా, అందుకే. సరేలే, నువ్వు తప్పు చేసావు అనుకున్నా. పర్వాలేదులే. నాకు కూడా చాలా చలిగానే ఉంది. నువ్వు నిప్పుని అంట పెట్టు. సార్, వెనకతల ఏదో పెద్దగా కాలిపోతున్నట్టుంది చూడండి సార్. అలాంటప్పుడు ఎందుకు ఈ పొలాలు అంటించుకుంటున్నాడో అర్థం కావడం లేదు. రండి సార్, అక్కడికి వెళ్తే చలి తగ్గుతుంది. పాప ఎవరో చలిలో నుంచి తట్టుకోలేక బోన్ ఫైర్ ని సృష్టించారన్నమాట. రా, మనం కూడా అక్కడికి వెళ్ళి చలార్చుకుందాం. నాకు కూడా చాలా చలేస్తోంది అయ్యా. ఎలా ఉందంటే ఆనందంగా ఉంది తెలుసా. కానిస్టేబుల్, ఈ మంటలకు మధ్యలో ఉన్నదేదో మనకు తెలిసినట్టే ఉందేంటి? నిజమా కదా? అవును సార్, నాకెందుకో దీన్ని చూస్తుంటే ఒక పెద్ద మోటార్ సైకిల్ లాగా దాంతో పాటు సైడ్ కార్ అటాచ్ చేసినట్టు ఉంది. ఓ కానిస్టేబుల్, మన మోటార్ సైకిల్, ఆ కారు బర్నింగ్ మ్యాను మన మోటార్ సైకిల్ ని మంట పెట్టి వెళ్ళిపోయాడు. నీళ్ళు తీసుకురా, త్వరగా నీళ్ళు తీసుకురా, మాట్లాడతాను. ఇక నేను అందరికి నా మొహం ఎలా చూపించుకోగలను? పోలీసు మోటార్ సైకిల్ ఇలా చేసేసాడే.
లడ్డు సింగ్ సార్ అసలేమైంది? ఎందుకు మీరు ఇంత దిగులుగా కూర్చున్నారు? ఏం చెప్పను చెప్పు శివ. శివ, ఆ కారు బర్నింగ్ మ్యాన్ నా మోటార్ సైకిల్ ని మంట పెట్టి వెళ్ళిపోయాడు. ఆలోచించు. లడ్డు సింగ్ సార్, మీ మోటార్ సైకిల్ ని ఇప్పుడే బాగా తగిలిపెట్టాడు. ఇక్కడ నుంచి ఎక్కువ దూరం వెళ్ళుండలేడనుకుంటా. నేను వెళ్ళి ఎవరో చూస్తాను. శివ, చూసి జాగ్రత్త, ఒకవేళ ఏదైనా ఏలియన్ అయి ఉండొచ్చు. Hey, stop! Hey, stop! అసలు రిపోర్టర్స్ కి ఎలా తెలుస్తోందో ఏంటో. నేను కారు బర్నింగ్ మ్యాన్ ని పట్టుకుని ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పాను. ఇంత పొద్దున్నే వచ్చి కూర్చున్నారేంటయ్యా? వాళ్ళకి నేను ఎలా చెప్పను వాడిని నేను పట్టుకోలేకపోయాను అని. సార్, మీరు ఆ రోడ్డు సీసీటీవీ ఫుటేజ్ అడిగారు కదా, నేను తీసుకొచ్చేసాను సార్. ఎదుగోండి. ఈ రికార్డింగ్ లో తన మొహం అస్సలు కనిపించడం లేదు. ఈ రికార్డింగ్ తో తనని పట్టుకోవచ్చని నేను బాగా కలలు కన్నానే. ఛే! బహుశా వాడిని పట్టుకోవడానికి ఇంకొక కొత్త ప్లాన్ వేయాలనుకుంటా. లడ్డు సింగ్ సార్, మేము ఇప్పుడు బయలుదేరతాం. మీకు వేరేదైనా తెలిస్తే నాకు ఫోన్ చేయండి. శివ, అలా చూడు, తన నోట్లో ఏదో మెరుస్తోంది కదా. అవును రేవా, వాడు తన పంటికి గోల్డ్ కలర్ క్యాప్ వేసుకున్నాడు. ఇప్పుడు మనం కనిపెట్టాల్సిందల్లా వాడు ఎందుకు అన్ని కారుని తగలపెడుతున్నాడు అని. తప్పకుండా కారణం ఉంటుంది. కారణమే లేకుండా ఎందుకు కారుని తగలపెడతాడు? అవును శివ, గ్రామంలో ఒక మనిషి రాళ్లతో కొడతాడు అని నేను అప్పుడే చెప్పాను కదా. ఎందుకలా చేస్తాడంటే ఒకసారి పెద్ద రాయితో అతన్ని కొట్టారట. అలా కొట్టి వెళ్ళిపోయిన మనిషి మొహం మూసుకునే ఉందంట. అందుకనే అందరినీ వాడు రాళ్లతో కొడతాడట. ఎస్, అదే ఖచ్చితంగా ఈ కార్ని తగలపెట్టేవాడి మోటివ్ పగ తీర్చుకోవడమే అయి ఉంటుంది. లడ్డు సింగ్ సార్, రీసెంట్ గా మీకు ఏదైనా కారు తగలపడింది అని, లేకపోతే కారుని దొంగతనం చేశారని కంప్లైంట్ వచ్చిందా? కారు దొంగతనం పోయినట్టు కంప్లైంటా? ఒక్క నిమిషం శివ, నేను కాసేపు ఆలోచిస్తాను. శివ, గుర్తొచ్చింది. ఒక్క నెల క్రితం ఒక మనిషి వచ్చాడు. వాడి కారు మండిపోయిందని కంప్లైంట్ కూడా ఇచ్చాడు. నేను కూడా చాలా ఇన్వెస్టిగేట్ చేశాను, కానీ వాడి కార్ని మంటపెట్టిన వాడిని పట్టుకోలేకపోయాను. పాప అతడు చాలా బాధపడ్డాడు, ఎందుకంటే ఆ కార్ని అతనే డిజైన్ కూడా చేశాడట. లడ్డు సింగ్ సార్, మనం వెంటనే వెళ్ళి తనని కలవాలి.